అండి. నమస్తే అందరికి. ఇది నా సెకండ్ వీడియో. నా ఫస్ట్ వీడియో ఈ టైంకి ఎక్కువ మంది చూడకపోయినా కూడా, నేను ఎక్స్‌పెక్ట్ చేయలేనట్లుగా చూసిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు మంచి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. వీడియోలో నా డెప్త్ అర్థమైందో ఏంటో గానీ, ఆహ్, చేస్తున్నావు, చేసావు, ఇంకా ఇవి మార్చుకో, కంటిన్యూ చెయ్యి అని నన్ను ఎంకరేజ్ చేశారు. నిజంగా వాళ్ళందరికీ చాలా థాంక్స్ అండి. కానీ ఇప్పటి వరకు నా వీడియో చూసిన అందరూ కూడా ఎవరైతే నా స్టేటస్ చూసి వీడియో క్లిక్ చేసి చూసారో వాళ్ళే. బయట వాళ్ళకైతే రీచ్ కాలేదు ఇంకాని. బయట వాళ్ళకి రీచ్ అవ్వడానికి చాలా టైం పట్టొచ్చు. బట్ నాకు చూసిన కొంతమందైనా సరే మంచిగా రెస్పాండ్ అవ్వటం కొంచెం పాజిటివ్‌గా అనిపిచ్చింది. కానీ నేను ఇప్పటి వరకు చెప్పాలనుకున్నది కంటెంట్ చాలామంది పెద్దగా నచ్చకపోవచ్చు. బోర్ కొట్టిచ్చేలా ఉండొచ్చు. కానీ ఒక సర్టెన్ టైంకి అరే! పాపం వీడేదో చెప్తున్నాడు విందాం అనే థాట్ ఖచ్చితంగా కలగకపోదని నేను నమ్ముతున్నాను. మోరోవర్ నేను ఎక్కువగా కొంచెం మోటివేషన్ రిలేటెడ్‌గానే చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఎంటర్‌టైన్‌మెంట్ అనేది కుప్పలు కుప్పలుగా దొరుకుతుంది. అట్ ద సేమ్ టైమ్ మోటివేషన్ కూడా దొరుకుతుంది. కానీ మనం జనాలకి రీచ్ చేయాలి. మన మాటలు వాళ్ళని రీచ్ అయ్యి వాళ్ళు ఎంతో కొంత చేంజ్ అవ్వాలి. అప్పుడే ఒక కంటెంట్‌కి వాల్యూ ఉంటుంది. ఈవెన్ ఇట్స్ కామెడీ అయినా, వేరే ఇంకే కంటెంట్ అయినా, టెక్ కంటెంట్ అయినా, ఏ కంటెంట్ అయినా మన కంటెంట్ వల్ల కాస్తో కూస్తో జనాలకి చేంజ్ అనేది ఉండాలి. అది కూడా మంచి చేంజ్ ఉండాలి. చాలామంది ఇప్పుడు బయట ఏదైనా సినిమాని చూసి ఇన్స్పైర్ అయ్యి గొడవలు పడడం, లేకపోతే వాళ్ళని వీళ్ళని ఏడిపించడం, ఈ టైప్ ఆఫ్ కేటగిరీలోకి వెళ్ళిపోతున్నారు. కానీ మనం తీసుకోవాల్సిన మంచిని తొందరగా తీసుకోలేకపోతున్నారు. సో ఇప్పుడున్న టైంలో మనం చెప్తూనే ఉండాలి. చెప్తూనే ఉండాలి. చెప్తూనే ఉండగానే ఏదో ఒక టైం ఖచ్చితంగా వింటారే. వినకుండా అయితే పోరు. నేను అది గట్టిగా బలంగా నమ్ముతున్నాను. ఈరోజు నేను మాట్లాడాలనుకునే కంటెంట్ లైట్ తీసుకుంటే పోయేదేముంది. చాలామంది జీవితంలో గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకుని చాలా పెద్ద పెద్ద గొడవల వరకు తీసుకెళ్తున్నారు. ఎందుకంటే కొన్ని విషయాల్ని మనం ఎక్కువగా అవసరం లేని దానికి మించి ఆలోచించి దాని ఆనందాలకు దారి తీసుకుంటున్నాం. ఆవేశంతో కాదు, ఒకసారి ఆగి ఆలోచించండి అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ ఈ రోజుల్లో ఎవరికి అంత ఓపిక ఉండట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్లోనే ఒక మంచి వీడియో కానీ ఏదైనా మనల్ని మోటివేట్ చేసే వీడియో కానీ వచ్చిందంటే స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అంతెందుకు, మనకు నచ్చిన హీరో సినిమానే మనం ఆల్రెడీ ఒకసారి చూస్తే సెకండ్ టైం స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఎందుకంటే అందరికీ అంత ఓపిక ఉండట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కొంచెం ఓపిక ఉండాలి. ఓపికతో చేసే పనికి, ఆవేశంతో చేసే పనికి చాలా తేడా ఉంటుంది. సో జనాల్లో కొంచెం ఎలా అంటే ప్రతిదానికి అన్నీ ఇన్స్టెంట్గా దొరకడంతో కోపం కూడా చాలా ఇన్స్టెంట్గా వచ్చేస్తుంది. సో అది ఖచ్చితంగా తగ్గించుకోవాలండి. లేకపోతే మనం ఏ పని కూడా సక్రమంగా పూర్తి చేయలేం. ఒకవేళ అది పని పూర్తయినా కూడా ఎలాగంటే చాలా ఒడిదుడుకులు, నువ్వు సఫర్ అయిపోవటం, నీ పక్కన వాళ్ళు సఫర్ అయిపోవటం, చుట్టూ అందరూ సఫర్ అయిపోవటం, పని అయితే అవుతుంది. కానీ ఈలోపు జరగాల్సిన నష్టం అంతా జరిగిపోతుంది. మనకు దూరం అవసరం అందరూ దూరం అవుతూ ఉంటారు. మనకి పని జరగడం ముఖ్యం కాదు. పనితో పాటు మన చుట్టుపక్కల వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉండాలి. మనం ప్రశాంతంగా ఉండాలి. మనం వాళ్ళని ప్రశాంతంగా ఉండేలా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజుల్లో ఒక అడుగు భూమి కోసం కూడా ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళ మధ్యన హత్యలు జరిగిపోతూ ఉంటాయి. నిజానికి వాళ్ళకి ఒకరి మీద ఒకరికి అంత కక్షలు అవి ఉండవు. క్షణికావేశం. ఈ క్షణికావేశంలో వీళ్ళని చంపడం, వీళ్ళని వాళ్ళని చంపడం. ఆ తర్వాత రియలైజ్ అవుతారు, అరే నేను ఎందుకు ఇలా చేశానని చెప్పేసి. అదే ఆ క్షణం ఆలోచించి వాళ్ళు సామరస్యంగా కూర్చుంటే ఎవరి ప్రాణాలైనా పోతాయా? పోవు. అడుగు భూమి కోసం హత్యలు ఏంటండి అయినా? ఒకసారి నేను చెప్పే ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మీ లైఫ్కి రిలేట్ చేసి చూసుకోండి. మీ చుట్టుపక్కల ఇలానే జరుగుతూ ఉంటాయి. యాక్చువల్లీ మీకు వేరే వాళ్ళకి గొడవ ఉండదు. కానీ వేరే ఇంకో థర్డ్ పర్సన్ వచ్చి అరే నేను ఇలా అన్నాడు, వీడిని నేను ఇలాగా అన్నాడు అంటే అప్పుడు నువ్వు ఆలోచించడం మొదలు పెడతావు. వాడి మీద కోపం పెంచుకోవడం మొదలు పెడతావు. అండ్ అప్పటి వరకు నీకు ఆ కోపం ఉండదు, ఏముండదు. సో ఎవరి మాట వినాలనేది కూడా నీకు తెలిసి ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మన మంచి కోసం చెప్తారనుకోవడం అది మన అమాయకత్వం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి వాడు మన మంచి కోసమే అన్నీ చెప్పడు. వాడు టైంపాస్ కోసం కూడా మనం యూజ్ చేసుకుంటారు. సో మనం ఆగి ఆలోచించుకోవాలి. ఎందుకంటే నువ్వు లైట్ తీసుకునే విషయాన్ని కూడా నిన్ను వేరే వాళ్ళు ట్రిగ్గర్ చేయడంతో నువ్వు సీరియస్ అయిపోతూ ఉంటావు.
సో ఒక్కసారి రిలేట్ చేసుకోండి, మీ మీ లైఫ్లో మీరు రిలేట్ చేసుకుని చూసుకోండి. అరే అవును కదా, మనం అప్పుడు ఇలా చేసాం కదా, ఇలా చేయకుండా ఉండాల్సిందే అని మీకే అనిపిస్తూ ఉంటుంది. ప్రతి విషయాన్ని ఈ రోజుల్లో ఈవెన్ అది సినిమా కానివ్వండి, బయట మీరు వినే న్యూస్ కానివ్వండి, మీ లైఫ్కి రిలేట్ చేసుకుని ఒకసారి చూడండి. మన లైఫ్లో కూడా ఇలా జరుగుతుందా ఏంటి, మనం కూడా ఇలా రియాక్ట్ అవుతున్నామా, రేపు అన్న రోజున మనం ఇలా రియాక్ట్ అవ్వకూడదు కదా, మనం ఇలా రియాక్ట్ అవ్వడం వల్ల ఆ, తర్వాత ఇటువంటి నష్టం జరుగుతుంది కదా అనేది ఖచ్చితంగా మనం ఒక్కసారి మనకు మనమే వెరిఫై చేసుకోవాలి. సో అలా వెరిఫై చేసుకున్న రోజున ఏ తప్పు జరగదు. ఓకేనా? వీడియోని ఇప్పటివరకు చూసినట్లయితే నిజంగా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే మీకు ఓపిక ఉంది, మీకు మంచి మాటల మీద కాస్తో కోస్తో ఇంట్రెస్ట్ ఉందని నేను నమ్ముతున్నాను. అండ్ ప్రతిసారి నేను ఇలా ఏదో ఒకటి చెప్పి ఖచ్చితంగా బోర్ కొట్టించినాను, కానీ అర్థం చేసుకోండి, అన్నీ కొంచెం అర్థం చేసుకోండి. నేను చెప్పే మాట వల్ల మీకు నచ్చినా నచ్చకపోయినా నాకు కేవలం ఇలా మాట్లాడటమే కాదండి, ఒక బూతు మాట్లాడి నేను నవ్వించగలను. ఇంకా నాకు బాగా తెలుసు, ఇలా చెప్పడం కంటే కూడా నేను ఏదైనా వ్యంగ్యంగా మాట్లాడినా, ఏదైనా డిఫరెంట్గా మాట్లాడినా ఖచ్చితంగా అందరికీ నచ్చుద్ది. ఎందుకంటే నాకు తెలుసు, నేనే కొంచెం మసాలా యాడ్ చేసి మాట్లాడిన మాటలకి, మసాలా యాడ్ చేసి చెప్పిన జోకులకి చాలా బాగా నవ్వేవారు, చాలా బాగా రెస్పాండ్ అయ్యేవారు, నాకు తెలుసు. కానీ నేను అది కరెక్ట్ కదండి. బూత్ చెప్పి నవ్వించడం కంటే వాడిని 1-10 సార్లు కొంచెం వాడికి నచ్చందో చెప్పి ఏదో రోజు వాడికి అది నచ్చేలా చేయడమే అందులో ఆనందం ఉంటుందండి. ఈ రోజు వరకు నా లైఫ్లో నేను గెలిచిన యుద్ధాలన్నీ కామ్నెస్తో ఉన్నప్పుడే గెలవగలిగాను, కానీ ఎప్పుడు ఆవేశంతో ఆలోచించిన అది మిస్ఫైర్ అయ్యి మొత్తం రచ్చరచ్చ అయిపోయి ఎక్కడికో దారితీసేది. నేను ఎప్పుడైతే ఆలోచించడం మొదలుపెట్టానో, ఎప్పుడైతే నేను ఆగి ఆలోచించి ప్రతిదీ అడిగేస్తున్నానో అప్పుడు నేను కొంచెం ప్రశాంతంగా ఉంటున్నాను. వేరే వాళ్ళ గురించి పక్కన పెడితే నేను ప్రశాంతంగా ఉన్నాను. సో అదే నా చుట్టుపక్కల వాళ్ళకి కూడా అప్లై అయితే అమ్మ వాళ్ళు కూడా కొంచెం కుదురుగా ఉంటారు కదా, వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు కదా అనేది నా ఆలోచన. సో నేను నేను అసలు నార్మల్గా అయితే ప్రతి చిన్న మాటకి కూడా వచ్చేసేదండి. ప్రతిదీ సీరియస్గా తీసుకునేవాడిని, లైట్ తీసుకుని ప్రతి విషయాన్ని సీరియస్గా తీసుకునేవాడిని. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. నేను చిన్నప్పుడు ఒక స్కూల్లో చదివాడిని. ఆ స్కూల్లో ఒక 20 మెంబర్స్ ఉంటే ఒక 18 మెంబర్స్ నాకు గొడవ ఉండేది. నా లక్ ఏంటంటే మిగిలిన అందరికీ కూడా నేనంటే ఇష్టం, నేను గొడవ పడ్డ వాళ్ళకి కూడా నేనంటే ఇష్టం. సో నాకు అది నన్ను అర్థం చేసుకున్నారు కాబట్టి వాళ్ళు నాకు పెద్ద ప్రాబ్లం లేదు. కానీ నేను ప్రతిదీ సీరియస్గా తీసుకోవడం, చిన్న చిన్న వాటిని కూడా లైట్ తీసుకోకపోవడం వల్ల మనశ్శాంతి ఉండేది కదా నాకు ఫస్ట్. సో మనకు ఖచ్చితంగా అలవాటు కావాల్సిన విషయం ఏంటంటే ఏది లైట్ తీసుకోవాలో అది లైట్ తీసుకోవాలి, ఏది సీరియస్ తీసుకోవాలో అది సీరియస్ తీసుకోవాలి. గోల్ అనేది ఒకటి పెట్టుకుని దాని మీద సీరియస్గా వర్క్ చేసి మనం దాన్ని రీచ్ అవ్వడానికి ట్రై చేయాలి. అంతేగాని ఈ మధ్యలో అసలు సంబంధం లేని విషయాలని, మనకి అక్కర్లేని విషయాల్ని వీడు వచ్చి చెప్పాడని ప్రతిదీ సీరియస్గా తీసుకుని వదిలేయకుండా లాక్కుంటూ పోతూ ఉంటే మనకి ఏది రాదు, మనశ్శాంతి మనకు ఉండదు, మన లైఫ్ అసలు కుదురుగానే జరగదు. వీడియోలో నాకు తెలిసి ఇంతకు మించి నేను ఎక్కువ మంచి మాటలు చెప్పాను అనుకో, ఆ మంచి అనేది నచ్చిన వాళ్ళు కూడా నా నెక్స్ట్ వీడియో ఓపెన్ చేయరు. సో చాలా థ్యాంక్స్ అండి, ఇప్పటివరకు వీడియో చూసిన వాళ్ళకి రియల్లీ చాలా థ్యాంక్స్. సో ఇదే కాదు, నేను మంచి కంటెంట్ మీకు ఇంకా డెలివర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా రిలేటెడ్గా నేను అన్నీ చేస్తూ ఉంటాను. తొందరలో ఒక ట్రెడిషనల్ డివోషనల్ ట్రిప్కి వెళ్ళబోతున్నాను, దానికి రిలేటెడ్గా కూడా వీడియో చేయడానికి నేను ట్రై చేస్తాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఖచ్చితంగా మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. లాస్ట్గా ఒక మాట చెప్పడానికి వచ్చాను. నేను ఈ వీడియో రికార్డ్ చేయడానికి చాలా కష్టపడ్డానండి. చాలా కష్టపడ్డానంటే కూర్చొని ఏదో మాట్లాడాను అనుకోవద్దు. నేను మార్నింగే లేచి, నాకు యాక్చువల్లీ ట్రైపాడ్ లేదు, సంథింగ్ ఏ ఎక్విప్మెంట్ లేదు. నేను ఒక స్టూల్ లాంటిది పెట్టుకుని దానికి నా ఫోన్ అటాచ్ చేసి నేను ఒక చిన్న వేరే స్టూల్ మీద కూర్చుని మాట్లాడుతున్నాను. సో ఎఫర్ట్ లేకుండా అయితే నేను ఏది చేయట్లేదండి, ఏదో సింపుల్గా వీడియో చేసి అప్లోడ్ చేయట్లేదు. సో నా ఎఫర్ట్ ఖచ్చితంగా ఎప్పటికైనా సరే గుర్తింపు ఉంటుందని నేను కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్స్ అండి. ఇన్ని థ్యాంక్స్ చెప్తే బాగోదు, నాకు అలవాటైంది
థ్యాంక్స్, సారీలు బాగా అలవాటైపోయింది నాకు. సో, అవి నేను కొంచెం మార్చుకోవాలి. స్టే ట్యూన్డ్ అండి.